హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము టిఫిన్కి నానబోసుకుంటాము దోశకి. చూడండి కరెక్ట్గా నానబెట్టుకోవాలో ఒకసారి మీరు చూడండి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలండి. మనము వేసుకొని వాటితోని పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇంకొక స్పూను పెసరపప్పు వేసుకోవాలి. ఒక స్పూను మెంతులు వేసుకోవాలండి. వేసుకున్న వల్ల దోశ చాలా టేస్టీగా వస్తుంది. ఈ 3 వేసుకున్న తర్వాత మనం మంచిగా కడుక్కోవాలండి. నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. మనం 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మంచి వాటర్ పోసుకొని 6 గంటల కాలం పాటు మనము నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో అయినా సరే మిక్సీలో అయినా పట్టుకోవాలండి. పట్టుకున్నప్పుడు ఒకప్పుడు అటుకులైనా వేసుకోవచ్చు, లేదు అటుకులు లేవు అనుకుంటే ఒక కప్పుడు రైస్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది బోర్ నీళ్ళు, ఇది మంచినీళ్ళు ట్యాప్ అండి. ఈ మంచినీళ్ళు మనం ఇప్పుడు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత మనం మంచిగా నానబెట్టుకున్నాం కదండి. నానబెట్టుకొని మనం చక్కగా దీనిపైన మూత పెట్టుకొని 6 గంటల సేపు నానాలండి పిండి. ఇప్పుడు మనము 6 గంటల పాటు నానబెట్టుకున్నాం కదండి దోశల పిండి. ఇప్పుడు మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఈ విధంగా పట్టుకోవాలండి, మెత్తగా స్మూత్గా పట్టుకోవాలండి దోశల పిండి. ఇప్పుడు మనము 1 కప్పు అటుకులు ఉన్నా, లేదు ఇంట్లో అటుకులు లేవనుకో మనం రైస్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. రైస్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలండి. ఇప్పుడు మనము పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ పిండి మొత్తం మనం బయట ఉంచొద్దండి, కొంచెం తీసి మనకు సరిపడా తీసి తక్కింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుద్దంటే కులదు, 3 రోజులు 4 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం దోశకి అన్నీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను కదండి. ఇప్పుడు మనం దోశ మీదకి చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను, ఒకసారి రండి. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుమండి, లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదా ముక్కలైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పల్లీలు 1 కప్పు, దానికి ఒక 10 మిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, తర్వాత కరివేపాకు, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరప. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనము ముందుగా పల్లీలు వేయించుకోవాలి. దీనికి పొట్టు తీయవలసిన అవసరం ఏమీ లేదండి, పొట్టుతోనే మనం వేయించుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా కమ్మగా అవుతుంది ఈ చట్నీ. పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి దోశ దానికి. చూసారండి, చిట్పట్లాడుకొని ఇప్పుడు వేగుతున్నట్టు మనకు తెలిసిపోద్దండి. పల్లీలు చిటపట్లాడాలి. ఈ పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. దోశ మీదకైనా, ఇడ్లీ మీదకైనా, గారెల మీదకైనా. మినపవాడలు చేస్తాం కదండి, అవి మినపవాడలకి మా ఆంధ్ర సైడు గారెలు అంటారండి. అందుకు నేను గారెలు అన్నాను, మినపవాడే అంటారు ఇక్కడ. చూసారా, ఇలా యాగాలన్నమాట. ఏ పని అండి ఇది. ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని ఇవి ఒక దాంట్లోకి వంపుకోవాలి. కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం ఈ పచ్చిదనం పోయేదాకా కొంచెం వేయించుకోవాలండి. లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. చూసారండి, ఇలా వేగాలి. పచ్చి కొబ్బరి అంతా వేగిపోయింది. ఇదే కడాయి మళ్ళీ తీసుకోవాలండి. ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, ఇది వేయించుకోవాలి. అందులో ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వేసుకున్న వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చక్కగా వేగిపోయాయి కదండి, మిరపకాయలు కూడా ఇలా చక్కగా వైట్గా వేగాలి. ఈ కలర్లో వేగిన తర్వాత మనము ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఈ మిరపకాయల్లో ఉన్న సాల్ట్ వేసిన వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది, మారిపోద్దండి, అసలు ఆ టేస్టే మారిపోద్ది. చిన్న ఉల్లిపాయ మాత్రం ఖచ్చితంగా చట్నీలో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక స్పూను సాల్ట్ వేసామండి. తర్వాత మనం చెక్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు అన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ కలిపి వేసేయాలండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేస్తాం కదండి, ఇది చల్లగా అవ్వాలి కొంచెం. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇది చల్లగా అయింది, చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటాం మేము. కొన్ని వాటర్ పోసుకోవాలండి, నలుగుతుంది. మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొన్ని వాటర్ పడతాయండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇదే కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు మందం ఒక్క 2 స్పూన్లు సరిపోదు. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండు మిరపకాయలు, పోపు దినుసులు మనం చట్నీలోకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పోపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకుని చట్నీలో పోసుకుందాం. మనం దోశ పిండి ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలి. మెత్తగా గ్రైండర్ మిక్సీ పడతాం కదండి, మెత్తగా మిక్సీ అయినా గ్రైండర్ అయినా మెత్తగా పట్టిన తర్వాత ఈ విధంగా దోశ పిండి మనము ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయతో ఇలా చుట్టూ రుద్దాలి. రుద్దితే మనకి చక్కగా ప్యాన్కి అంతకన్నా నీట్గా దోశ వస్తుంది. మనకి ఎంత సరిపోద్దో అంత చూసుకొని మనం దోశ వేసుకోవాలి. అంతే, ఎంత పలసలు వేసుకున్నా కూడా నీట్గా వస్తాయి అన్నమాట దోశలు. కొంతమందికి దోశ రావట్లేదు అని అంటారు కదండి, ప్యాన్ వేడి అవ్వకుండా కూడా దోశ వేయద్దు. ప్యాన్ వేడైన తర్వాత దోశ వేసారనుకో దానంతట అదే పైకి వస్తుందండి. మనం ప్యాన్ వేడి అవ్వకుండా కానీ దోశ వేస్తే అంటుకొని ముక్కలు ముక్కలు అయిపోద్ది. అది ఒకటి గమనించండి.
అసలు రెండో వైపుకి మనం అసలు తిప్పొద్దండి. దోశ పలసగా వేసుకుంటే రెండో వైపుకి తిప్పవలసిన అవసరం ఉండదు, చక్కగా వచ్చేస్తుంది. చూసారండి, ఇలా వేసుకుంటే పిల్లలు కూడా ఎంత ఇష్టంగా ఎమ్మిగా తినేస్తారు. మనం రెండో వైపుకి అస్సలు తిప్పొద్దండి. దోశ మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో చక్కగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, దోశ ఎలా వేసుకోవాలి, దోశ మీదకి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలి అంతా వివరంగా చెప్పాను కదండి. మీ పిల్లలతో కూడా చాలా హ్యాపీగా ఇంట్లో చేసుకుని తినండి. అది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.